నమస్కారం అండి. నేను మీ రాఘవరావుని. కిట్టిగాడు ఎంత ఎదవో ఇప్పుడు మీకు అందరికీ అర్థమై ఉంటుంది ఈ పాటికండి. ఈ కిట్టిగాడు మొన్నటిదాకా జనసేన పార్టీ మీద, జనసేన పార్టీ నాయకుల మీద ఏడ్చాడు. కొన్ని కథనాలు వండి వార్చాడండి. వారి వ్యక్తిగత జీవితాల మీద, నాయకుల వ్యక్తిగత జీవితం మీద వ్యక్తిగత జీవితం అన్నం చేసి చాలా కథనాలు వండించాడు. అందులో మన విజయవాడ తూర్పు చెందిన అమ్మిశెట్టి వాసు, అతను చాలా నిజాయితీగా ఎప్పటి నుంచో జనసేన పార్టీకి అంకితమై పనిచేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి చాలా ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. మొన్న ఎన్నికల్లో పాప ఆయనకి సీట్ రాలేదు, అయినా కూడా పార్టీ కోసం కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కార్యక్రమమైనా ముందు నడిపించాడు అమ్మిశెట్టి వాసు అండి. అంత గొప్ప వ్యక్తి అమ్మిశెట్టి వాసు. అటువంటి వ్యక్తి మీద కూడా అతను కూడా ఏదో రౌడీ షీట్ చేస్తున్నాడని, అతని మీద రౌడీ షీట్లు నమోదైనని ఏదో ఎన్నో కథనాలండి. అంటే ఏదో ఏమంటారు, కొన్ని ఒక మంచి పని చేయడానికి వెళ్ళినా కూడా ఆ వ్యక్తిని, ఆ పార్టీని బదనాం చేయడం, ఆ పార్టీని తప్పుగా మాట్లాడటం ఈ ఆంధ్రజ్యోతి పేపర్కి కేవీ కిట్టిగాడికి కామన్ అయిపోయింది నాడు. ఎంతసేపు అందరినీ బ్లాక్మెయిల్ చేయడం వాడు. అసలుకి మరి ఫోర్త్ ఎస్టేట్ అంటే చాలా నీతిగా నిజాయితీగా ఉండాలి. అటువంటి వాళ్ళు వీళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారంటే ఏమనుకోవాలండి. ఆ అమ్మిశెట్టి వాసు మీద కథనాలు వండించాడండి. ఇప్పుడు అతను ఏదో సెటిల్మెంట్ చేస్తున్నాడు, పోలీస్ కేసు పెట్టాడు, అక్కడెక్కడ దందాలు చేస్తున్నాడని చెప్పాడు. మరి ఆ దందాల్లోకి మరి జగ్గపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకి పేరు చెప్పాడు, మన పెనమలూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ పేరు చెప్పాడు. వీళ్ళేమో దాన్ని సరిచేసే నాయకులు. అంటే ఇప్పుడు సరిచేసే నాయకులు తెలుగుదేశంలో సరిచేసే నాయకులు, జనసేన నాయకులేమో పెత్తనం చెలాయించడం కోసం లేదా రౌడీజం చేయడం కోసం. ఏమైనా అర్థం ఉందని మీరే చెప్పండి తెలుగు ప్రజలారా. ఒక రాసేటప్పుడు ఎవరైతే ఎందుకు వస్తారు? ఒక సహోదరుడు, ఒక ఫ్రెండ్ అనో, స్నేహితుడనో, లేకపోతే పక్కింటి వాడు చెప్పాడనో, లేకపోతే తండ్రి చెప్పాడు, బాబాజీ ఎవరో చెప్పారనో వచ్చి మనం సహాయం చేయను. అటువంటి సహాయం చేసే వ్యక్తిని కూడా సహాయం చేయనివ్వకుండా అడ్డుకోవడం ఎంతవరకు సభ నేను అడుగుతున్నాను మిమ్మల్ని అండి. ఇటువంటి చాలా కేసులండి. జనసేన పార్టీని బదనాం చేయడానికి ఎన్నో చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో చేశాడు. అటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు కిట్టిగాడండి. ఏమైంది? పార్టీ అక్కడ కొట్టుకున్నారు, ఇక్కడ కొట్టుకున్నారు, వాడు వెళ్ళిపోతున్నాడు పార్టీ, ఈడు వెళ్ళిపోతున్న పార్టీ నుంచి ఇట్లా రాసుకుంటూ వచ్చాడు పాపం. ఇవన్నీ కథనాలకి పాపం మన వాళ్ళు ఎవరు స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోపోయేసరికి ఇక పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు పడ్డాడంటే ఏం చెప్తాం మనం? పవన్ కళ్యాణ్ పడి ఏడుస్తున్నాడు. ఏమనాలి వీడిని? పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏమని ఏడుస్తున్నాడు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అనుకోకుండా ఏదో ప్రతిదీ నేను అనుకుంటున్నాడు. ముఖ్యమంత్రి కూడా కాదనుకున్నా, ముఖ్యమంత్రి సంప్రదించకుండా ఉప ముఖ్యమంత్రి కొమ్ములు ఉన్నాయి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి కూడా మంత్రితో సమానమే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా నడుచుకోవాలో కూడా వీడే చెప్పేస్తాడు. పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు అని వీడే చెప్పేస్తాడండి కిట్టిగాడే. ఉప ముఖ్యమంత్రికి ఏం ప్రత్యేక హక్కులు లేవు, మరి నీ మంత్రి అంతే, నువ్వు అంతే, నువ్వు ఏమి ముఖ్యమంత్రి చెప్పకుండా ఏం చేయకూడదు. తన అంటే బోడి సలహాలు ఇస్తూ తన కుళ్ళును బయట పెట్టుకున్నాడు. అంటే వీడు అంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకునే పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాంగం తెలియనట్టు, ఆయన రాజ్యాంగం తెలియకుండా బిహేవ్ చేస్తాడు వీడు. ఈ కిట్టిగాడు అనుకుంటూ వీడు సొంత రాజ్యాంగం చెప్తున్నాడు. కిట్టిగాడు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అయిపోయింది మనకి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు కిట్టిగాడు రాజ్యాంగం వాడు చెప్పినట్టు నడుచుకోవాలట. అది అంత దుర్మార్గుడు. ఒరే కిట్టిగా ఒకటి తెలుసుకోరా, నువ్వు నీకు ఏమీ తెలియదని ప్రజలు తెలుసుకున్నారు, నిన్ను వెదవని ప్రజలు కన్ఫర్మ్ చేసుకున్నారు. నువ్వు ఇంత చెప్తున్నావే పవన్ కళ్యాణ్కి ఏముందని. మరి పవన్ కళ్యాణ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి గెలుస్తుందా? ఆ కూటమి ఏర్పాటు చేయడానికి కారకులు ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? ఒక పార్టీ నాయకుడి కాదా? మరి అదే పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు పక్కన కూర్చోబెట్టుకుని మిగతా మంత్రులందరూ కింద కూర్చున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ప్లస్ చిరాగ్ పాస్వాన్, ప్లస్ మన కుమారస్వామి, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా, నడ్డా గారు, రాజ్నాథ్, ఇంత వీళ్ళలో పవన్ కళ్యాణ్ కూర్చో ఆయన ఏమన్నాడు? మోడీ గారు ఏ పవన్ అయ్యే ఆంధీ అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంతమంది సభలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని ప్రపంచం మొత్తం చూస్తుండగా ఏ ఆంధీ అన్నాడు. అంత గొప్పగా పవన్ కళ్యాణ్ గారి గురించి మోడీ గారు చెప్తుంటే నువ్వేంట్రా ఇంత తక్కువ చూపించాలని చూస్తావు? నీ బతుకు బస్ స్టాండ్. ఇక నీకు ఇప్పుడు దాకా ఏంటంటే నువ్వు జగన్మోహన్ చూశాను, కేసీఆర్ చూశాను, కాంగ్రెస్ నాయకులు చాలా చూశాను అనుకున్నావు.
నీకు చూసుకో, నీకు తాట తీగిపోతే మా పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త, గుర్తుంచుకో. నువ్వు ఆ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, నేను ఒక ఉద్యమకారుడు రాజకీయ నాయకుడు అయితే, ఉద్యమకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో, ఆ దెబ్బ ఎలా ఉంటుందో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చూపించాడు. ఇప్పుడు నీకు కూడా చూపిస్తాడు. ఆ దెబ్బ ఎలా ఉంటుందో త్వరలో నువ్వు తెలుసుకుంటావని చెబుతూ విరమిస్తున్నాను. తిరుపతి గారు గమనించండి, ఆ కిట్ అయిపోయిన రాధాకృష్ణ ఎంత దుర్మార్గుడో తెలుసుకోమని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.